తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉన్న ప్రముఖ పైరసీ వెబ్సైట్ ఐబొమ్మపై అయితే ఫుల్ స్టాప్ పడింది. ఐబొమ్మ బప్పం టీవీలను అయితే మూసివేశారు. ఇమ్మడి రవితోనే మూసివేయించారు సైబర్ క్రైమ్ పోలీసులు. వెబ్ లాగిన్స్, సర్వర్ వివరాలతో ఐబొమ్మ మరియు బప్పం టీవీలను మూసివేశారు. గతంలో పోలీసులకు సవాల్ విసిరిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి సవాల్నైతే స్వీకరించి అతనితోనే ఐబొమ్మని మూసివేయించారు పోలీసులు. రవి వద్ద సీజ్ చేసిన హార్డ్ డిస్క్లను విశ్లేషిస్తున్నారు పోలీసులు. ఇక ఇమ్మడి రవిని అయితే కస్టడీకి కోరుకుంటూ పోలీసులు రేపు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, ఇప్పుడు ఇది ఐబొమ్మ మరియు బప్పం టీవీలను అయితే మూసివేశారు. దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? గతంలో ఐబొమ్మకు సంబంధించినటువంటి రవి సవాల్ చేశాడు, పోలీసులకు దమ్ముంటే పట్టుకోండి, నన్ను వెబ్సైట్లను క్లోజ్ చేయండి అంటూ కూడా సవాల్ చేశాడు. ఈ సవాల్ని స్వీకరించిన తెలంగాణ పోలీసులు, సైబర్ పోలీసులు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొత్తం డాటాను కలెక్ట్ చేశారు. ఐబొమ్మకు సంబంధించిన ఓటీటీలు మొత్తం కూడా క్లోజ్ చేపించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ ఉదయం 11 గంటల నుంచి కూడా ఐబొమ్మ అలాగే బప్పం టీవీ 2 వెబ్సైట్లను క్లోజ్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఆయన చేతుల మీద నుంచే, అంటే ఆయన సవాల్ చేశాడు కాబట్టి ఆయన చేతుల మీదగానే ఇది క్లోజ్ చేపించిన పరిస్థితులు అయినాయి. ఎక్కడెక్కడ ఇంకా హార్డ్ డిస్క్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇంకా అంటే పైరసీకి సంబంధించిన డాటా ఉందనేది కూడా పోలీసులు విచారిస్తా ఉన్నారు. మరి సతీష్, ఇప్పుడు ఏదైతే ఇమ్మడి రవి దగ్గర నుంచి ఒక హార్డ్ డిస్క్ ని సీజ్ చేశారో పోలీసులు, దాని నుంచి ఎట్లాంటి ముఖ్యమైన విషయాలను బయటపడాలని ఆశిస్తున్నారు? ఇంకా దర్యాప్తు జరుగుతా ఉంది. దర్యాప్తులో కీలకంగా రిలీజ్ కాని సినిమాలు సంబంధించిన డాటా ఉంది. ఆ రిలీజ్ కాని సినిమాల డాటా ఇతని దగ్గర ఎలా ఉందనేది పెద్ద తీవ్ర స్థాయిలో దర్యాప్తు సంస్థలు అయితే దర్యాప్తు జరుపుతా ఉన్నారు. ఇతను ఎలా ఆ డాటాను సేకరిస్తా ఉన్నాడు, ఆ డాటాకు సంబంధించిన వివరాలు ఏంటి అనేది కూడా హాజరుపరిచిన తర్వాత కస్టడీకి తీసుకొని 7 రోజుల పాటు కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. కస్టడీ తీసుకున్న తర్వాత పూర్తి ఇంటరాగేషన్ తో ముందుకు వచ్చే అవకాశం ఉంది. రవికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ కూడా అతను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉండేటు. సో ఇతని బ్యాక్గ్రౌండ్ కూడా సాఫ్ట్వేర్ కాబట్టి సాఫ్ట్వేర్ ను వదిలేసి ఈ ఐబొమ్మ టీవీకి సంబంధించిన వెబ్సైట్లు నిర్వహిస్తూ ఉంటాడు. ఈ వ్యవహారంలో కూడా అతని భార్యతో తరచూ గొడవలు అయ్యేవి. ఇక్కడ రవి ఫ్రాన్స్, నెదర్లాండ్స్ నుంచి ఈ వెబ్సైట్లకు సంబంధించి ఆయన అక్కడ జరిపేవాడు. హైదరాబాద్ కి రావడం జరిగింది. మొన్ననో హైదరాబాద్ కి రావడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అంటే ఆమెకి విడాకులు ఇవ్వడానికి వచ్చాడు. బేసిక్ గా ఆయన వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన వైఫ్ విడాకులు ఇవ్వడానికి వచ్చాడు. విడాకులు వచ్చిన సమయంలో పోలీసులకు ఆమె ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు ఆమె ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లుగా తెలుస్తా ఉంది. మరి సతీష్, రేపు నాంపల్లి కోర్టులో అయితే పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. దీనిపై కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయంటారు? అంటే ఈ వెబ్సైట్ కి సంబంధించి మొత్తానికి అంటే రవి మేనా, లేకపోతే ఇంకా దీని వెనుక ఎవరైనా ఉన్నారా, లేకపోతే దీనికి సంబంధించి ఇంకా ఎవరెవరు ఉన్నారు, పెద్ద తలకాయలు ఏమైనా ఉన్నాయా, పిటిషన్ లో కూడా వాళ్ళు తెలిపే అవకాశం ఉంది. కంపల్సరీగా రిమాండ్ చేయడానికి సహకరించే అవకాశం అయితే కోర్టులో కనబడతా ఉన్నాయి. ఈయన చూసుకునే సాఫ్ట్వేర్ ఉద్యోగి కాబట్టి ఎక్కడెక్కడ అంటే ఏ సైట్ల నుంచి, ఈ నెదర్లాండ్స్ నుంచి అంటే ఏ సైట్లను ఈయన హ్యాక్ చేశారు, ఈయన దగ్గర ఉన్న సామర్థ్యం ఏంటి, ఈ కొత్త సినిమాలు మిక్సింగ్ టైంలో కానీ, ఎడిటింగ్ టైంలో కానీ, డబ్బింగ్ టైంలో కానీ అక్కడ ఉన్న సిస్టమ్స్ ఉన్న వెబ్సైట్లను హ్యాక్ చేసి కొనుగోలు చేశారా ఏంటి అనేది ముఖ్యంగా విచారణలో తేలే అవకాశాలు ఉన్నాయి. దీనికి మద్దతుగా కూడా ఈ ఇమ్మడికి రవికి సంబంధించి, ఐబొమ్మకు సంబంధించి చాలా ట్విట్టర్ లో ట్వీట్స్ వస్తా ఉన్నాయి, రీట్వీట్స్ వస్తా ఉన్నాయి. ఎందుకంటే ఒక మధ్య తరగతి వ్యక్తి, ఒక ఫ్యామిలీ 4-5 ఉన్న ఫ్యామిలీ సినిమాకు వెళ్ళాలంటే కూడా దగ్గర 2,000 నుంచి 3,000, 4,000 ఖర్చు వస్తుంది. సో ఈ నేపథ్యంలోనే అందరూ ఐబొమ్మకి, బప్పం టీవీకి అలవాటు పడ్డారు. ట్వీట్స్ రూపంలో తెలియజేస్తున్నారు, రవి అన్న నువ్వు మావాడివి, సో మా కోసం నువ్వు చాలా చేసావంటూ కూడా ట్వీట్స్ పర్వం అయితే నెలకొంది. అలాగే ట్విట్టర్ లో కూడా ట్రెండింగ్ లో ఉంది ఐబొమ్మకు సంబంధించిన వ్యవహారం.
సతీష్, మరి ఇప్పుడు గతంలో ఇమ్మడి రవి అయితే పోలీసులకు సవాల్ చేయడం అయితే జరిగింది. దాన్నే వీళ్ళు స్వీకరించి అతనితోనే ఐబొమ్మను అయితే మూసివేయించడం జరిగింది. దీని గురించి ఏమంటారు? సో ముఖ్యంగా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎవరైతే సిపి సజ్జనార్ వచ్చిన తర్వాత పోలీస్ మొత్తం అధిష్టానం కూడా చాలా స్ట్రిక్ట్ గా అటు బెట్టింగ్ యాప్స్ కావచ్చు, గేమింగ్ యాప్స్ కావచ్చు, ఈ పైరసీకి సంబంధించిన వ్యవహారం కావచ్చు, మొత్తం కూడా చాలా దగ్గరుండి ఆయనే పర్యవేక్షిస్తూ దీన్ని ఒక సవాల్ గా తీసుకొని మొత్తం కూడా దీన్ని అంటే పోలీసులు తలుచుకుంటే ఏమైనా చేయగలరు అనేది దీంతో రుజువైందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సతీష్. ఐబొమ్మ మరియు బప్పం టీవీలను అయితే మూసివేశారు. ఇమ్మడి రవితోనే సైబర్ క్రైమ్ పోలీసులు మూసివేయించారు. వెబ్ లాగిన్స్ మరియు సర్వర్ల వివరాలతో ఐబొమ్మ బప్పం టీవీలను మూసివేయించారు. గతంలో పోలీసులకు ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అయితే సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఇమ్మడి రవి సవాల్ను స్వీకరించి అతనితోనే ఐబొమ్మనైతే మూసివేయించారు పోలీసులు. ఇక రవి వద్ద సీజ్ చేసిన హార్డ్ డిస్క్లను విశ్లేషిస్తున్నారు. ఇమ్మడి రవిని కస్టడీకి కోరుతున్నారు పోలీసులు. రేపు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇక కోర్టు ఇదే అంశంపై ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంది.